మాది కుర్రవనపల్లె గ్రామము, నార్పల మండలము, అనంతపురం జిల్లా, సింగనమల తాలూకు వచ్చేసి మాది. నేను ఇల్లిరకం వచ్చేసి మా అన్నయ్యలు చదువుకుంటా జాబులు చేసుకుంటా ఎక్కడో ఉన్నారు. మా నాయన నన్ను ఇల్లిరకం తొలగచ్చుకొని నేను 33 ఏళ్ళ కింద నేను ఇల్లిరకం వచ్చిన ఈ ఊరికి. ఆస్తిక పరంగా నేను బోర్లను నేర్పించి చాలా ఇబ్బందులు పడి 7.5 లక్షలు అప్పట్లోనే అప్పు చేసి నేను ఊరిడిచి వెళ్ళిపోయినా. ఊరిడిచి ఏదో బతుకు తెరువు కోసం ఎనుగుట్లు పెట్టుకొని అనంతపూర్లో బతుక్కుంటున్నా. అంటే ఏదో మా పిల్లలు ఉన్నారు కదా, ఇతను వేస్తే ఏదో సంవత్సరానికి 10,000 5,000 అట్లా ఇస్తాంటే కూడా ఏదో చేసుకుంటారు, నాకు అంత ఎంత ఇస్తానని నేను వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఊరికే ఉన్నా. భూమి ఎప్పటికైనా ఉంటుంది కదా అనుకున్నాం. మా నాన్న ఏం చేసినాడు, మాకు ఇస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి కదా, వీళ్ళు అమ్ముకొని పోతారని చెప్పేసి మా పేరు మీద రిజిస్టర్ చేపించలేదు. రిజిస్టర్ చెప్పకుంటే ఎప్పటి మా పేరు మీద ఉంది కాబట్టి ఎక్కడ పోతాలి అనుకున్నాం. ఈయన వచ్చేసి ఎవరో శ్రీరాములు అంట, వాళ్ళమ్మినారు వీళ్ళమ్మినారు, ఎకరా 30,000 20,000 నేను కొంటా, ఏడాడ పెండింగ్ భూములు ఉన్నాయో నాకు అవే కావాలా అంటాడు. ఎందుకు నీకు ఇట్లా అంటే నేను చూసుకుంటా, నాకు ఎక్కడ మీకు పాస్బుక్ ఉంటే చాలు, ఈ 10,000కి ఇచ్చినా 5,000కి ఇచ్చినా కూడా కొంటా, నేను చూసుకుంటాను, నాకు ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిది మంది ఒకటే కాదు, ఇక్కడ గుట్ట చుట్టుగారము 70 ఎకరాలు తయారు చేసుకున్నాడు. అట్లా ఏడాడ భూములు ఉన్నాయో ఏడాడ సర్వే నెంబర్లు కనుక్కోవడము అట్లా 70 ఎకరాలు తయారు చేసుకున్నాడు. ఎందుకయ్యా ఇది అట్లా గుట్ట పక్క డీసీ ల్యాండ్ల కోసము ఇట్లా మమ్మల్ని అందరినీ ఇబ్బందులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము సావడానికైనా సిద్ధం, కానీ భూమి మాత్రం వదిలిపెట్టాను ఎప్పటికైనా. నేను ఈ చేనులో వచ్చినా కూడా ఆయన బాధ్యత అని చెప్పేసి నేను చెప్తున్నా. ఐశేష నాయుడు వచ్చేసి ఎద్దులపల్లి నిర్మల సాయికృష్ణ వాళ్ళు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను వాళ్ళ మీద నార్పల్లో కంప్లైంట్ ఇచ్చిన, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన, ఎక్కడ పోయినా కూడా మాకు రెస్పాన్సే లేదు. ఏమనంటే పేపర్ తీసుకొని పక్కకి వేస్తున్నారు. ఏమయ్యా ఇదంటే మాకు ఆయన చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఆయన 4 నెలలు ఇవ్వరు, తిప్పి నన్ను ఇప్పుడు రేపు రాబో మన్నారు రాపని చెప్పేసి ఆయన ఉన్నాడని చెప్పేసి ఫోన్ నెంబర్ రాపిస్తుంది. వంశవృక్షం మీద సంతకం పెట్టమ్మయ్యా, నీకు కాళ్ళ ముక్కుతాను. నేను లాస్ట్కు కాళ్ళ ముక్కి అడుగుతా కూడా మళ్ళీ మాకు వేరే వాళ్ళతో తెలిసిన వాళ్ళతో కూడా ఫోన్లు చేపించి అడిగాం. అంటే మీరు 5 ఏళ్ళు ఉన్నంత సంతకం పెట్టించుకున్నప్పుడు నేను ఈయన కొత్త ఆయన వచ్చినాడు అక్కులప్ప ఏమంటాడు, మీరు 5 ఏళ్ళు ఉన్నతోనే సంతకం పెట్టించుకోలే, నాతో ఇప్పుడు పెట్టించుకోవాలంటారు. నేను పెట్టను, నాకు పెట్టే అధికారమే లేదు, పోనీ ఏం చేసుకుని చేసుకోపని మాట్లాడతాడు. నేను అట్లా 4 నెలల నుండి నార్పల అనంతపూర్ గంటకు ఫోన్ చేస్తే కూడా గంటకు నార్పలకు అనంతపూర్ తిరిగిన. అట్లా 4 నెలలు ఇబ్బందులు పడుతున్నా. చాలా ఇబ్బంది పడతా అంటే చేతగాక భూమి ఆక్రమించుకునే ఆదిశేష నాయుడు కూతురు ఆయమ్మ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నా అంటుంది. మా వాళ్ళకు ఊరికే బెదిరించేది, ఫోన్లు గుంజుకోవడము, బావులోకి వేసేది, పోలీసులు రావడము. ఆయన వచ్చేది ఒకడే, కానీ కొడుకులు రారు, ఎవరు రారు. వచ్చేది పోలీసులను పిలుచుకెళ్తే 40 మందిని 50 మందిని పోలీసులను పిలుచుకెత్తాడు. మా వాళ్ళందరినీ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. మేము ఇట్లా మా వాళ్ళంతా ఇంతమంది ఉన్నాం కదా అని మేము అంతమంది వస్తే గినా మిమ్మల్ని కేసులు ఇరికిత్తనేది, రేపు కేసు కింద పెట్టేది. ఆ అమ్మ ఊరికడ నిలబడుకొని జాకెట్ చీర జింపుకొని పోయి మా పిల్లలను అన్యాయంగా 3 నెలలు జైల్లో పెట్టి మాకు ఉరివే తెలియక చాలా బాధలు పడినాం. మాకు ఈ బాధ ఎప్పటికీ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా. నేను మీడియా ముఖంగా మీకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా. ఇటువంటి భూములు ఎంతమంది ఆక్రమించుకుంటున్నాడో ఇక్కడ పోయి చూడండి. కొండ చుట్టూ ఆయన 70 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అంటే మీరు ఏ విధంగా ఉన్నాడో, ఆయనకు ఎంత పలుకుబడి ఉండొచ్చు కావచ్చు, ఏమున్నా కానీ మంతలు ఇంత ఇబ్బందులు పెట్టకూడదు. మేము కూడు నీళ్లు కానక 4 నెలల నుండి ఇబ్బంది పడుతున్నా. లాస్ట్కు ఇంత బాధలు ఎవరు పడకూడదని మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆయనదైతే మేము ఇంతమంది వచ్చి ఎత్తుకుంటున్నాము. మొన్న వచ్చి నిలబెట్టిన ట్రాక్టర్ నిలబెట్టి ఎన్నిక్కి పంపిస్తుంటే నీకైతే చూస్తారని మాట్లాడితే కూడా రా అన్న, ఏంది పద్దాకే దిన చూస్తామనంటే ఏందిన్నా, ఇంతమంది వచ్చేవాళ్ళు నువ్వు బెదిరిస్తాను, ఎందుకున్నా నువ్వు ఇట్లా అని నేను ఫోన్లో మాట్లాడితే నేను వచ్చేప్పుడు చూస్తాను, నీకైతే ఎందుకు చూస్తాను పదే మాట్లాడుతున్నాడు. ఎందుకన్నా ఇట్లా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఇద్దరం వేస్తున్నాం కదా అని కూడా మమ్మల్ని చూసుకుంటూ పాయ వచ్చి అయిపోదైతే వచ్చి నిలబెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంతమంది మేము వచ్చినప్పుడు మాది సేను, నేను దౌర్జన్యంగా దున్నుకున్నాము, మా పొలం అని చెప్పి రావచ్చు కదా. నా పొలంలో వచ్చి నువ్వు రాలేక ఇప్పుడు పక్కన దాచుకోవడం కాదు. మేము లేకపోయినప్పుడు వచ్చి దౌర్జన్యంగా ఫోన్లు గుంజుకోవడము, 2-3 వస్తే ఫోన్లు గుంజుకొని పోతారు పోలీసు వాళ్ళు వచ్చి. నువ్వు వస్తానే పోలీసు వాళ్ళని పిలుచుకొని ఎందుకు వస్తావు? ఏదైనా జరిగితే కదా పోలీసు వాళ్ళు రావాల్సిండేది. ఇప్పుడు మనం కొట్లాడుతుంటే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వస్తారు. నువ్వు కారు వేసుకొని రావడంలో పోలీసు వాళ్ళని పిలుచుకొని ఎందుకు వస్తున్నావు? అది మాకు నీవైతే ధైర్యంగా చెప్పాలా. సీఎం గారికి నమస్కారము, నారా లోకేష్ గారికి నమస్కారం. నేను చెప్తున్నాను, నారా లోకేష్ గారు మీ పేరు వాడుకొని సీఎం మా అన్న పరిటాల రవి సునీతమ్మ, మా అక్క, మా బావ వాళ్ళు, మా బంధువులు ఇల్లంతా అని చెప్పేసి పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చి చాలా దౌర్జన్యం చేస్తున్నాడు. చాలా దౌర్జన్యం చేస్తుంటే మేమేమంటున్నాము, మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వేరే వాళ్ళతో కూడా ఫోన్ చేయించుకొని అడిగితే మాకు పైనుండి ప్రెజర్ వస్తుంది కాబట్టి మేము దున్నాక తప్పదు, మేము పోక తప్పదని పోలీసు వాళ్ళు వచ్చేది ఒకడు. కానీ 20-30 మంది పోలీసు వాళ్ళు ఎందుకు వస్తున్నారని మేము అడిగినాం. పోలీసు వాళ్ళు
అయితే దౌర్జన్యంగా మా ఫోన్ గుంజుకోవడము బావుల్లోకేయడము చాలా ఇబ్బందులు పెడుతుంటే సీఎం గారు నీకు దయచేసి తలంచు నమస్కారం చేస్తున్నా, ఇది ఒక్కసారి మాకు చాలా న్యాయం చేస్తామని మరీ కోరుకుంటున్నా. నారా లోకేష్ గారికి కూడా మరీ కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు రైతు అంటే ఎంత కష్టాలు పడి బతుకుతున్నామో, మాకు బంగారులు కూడా బ్యాంకులో పెట్టుకొని బంగారులని పోయి మేము అందరికీ ప్రతి దగ్గరికి పోయి అప్పులు చేసుకొని అప్పుడు 30 ఏళ్ళ కిందటే 30 ఏళ్ళ కిందటే 9.5 లక్షలు అప్పులు చేసుకొని ఇక్కడ కట్టలేక అనంతపూర్కి పోయి ఏదో పాలు ఎనుగుడ్లు పెట్టుకొని బతుక్కుంటాను. నేను బతుక్కొని కూడా అప్పులు కట్టుకున్న ఇన్నాళ్ళ వరకు. కానీ ఇప్పుడు భూమి విడిచిపెట్టయితే నేను పోలేను, నేను సావడానికైనా సిద్ధంగా ఉన్న సీఎం గారు నారా లోకేష్ గారు మీకు దయచేసి తలొంచి న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇది ఈ ఆస్తి వచ్చి నా పేరు భాస్కర్ రెడ్డి, పుట్టూరు భాస్కర్ రెడ్డి. పెద్ద నరసమ్మ మనము నేను మాట్లాడేది. ఈ ఆస్తి వచ్చేసి పెద్ద నరసమ్మ ఆస్తి. ఇది అంటే ఎప్పుడంటే ఇది 1945లోనే ఆయనకు మాకు ఇల్లటం వచ్చింది. మా జేజ ఇల్లట వచ్చిన ఆస్తికి మాకు 12 ఎకరాల 60 సెంట్లు ఈ ఆస్తి మాకు వచ్చింది. ఆ ఆస్తి నుంచి మా పూర్వీకుల నుంచి మేము కూడా మా నాన్నగారు మా అక్కగారు ఇప్పుడు కూడా ఈ దీంట్లోనే సాగులోనే ఉన్నాం. మొన్న ఒక 4 కిందట వచ్చేసి ఒక 30 మంది 40 మంది పోలీసులు వేసుకొని వచ్చి ఒనిబిఏడ్ అంగలు ఉన్నాయని చెప్పేసి పట్టపగలు మమ్మల్ని దౌర్జన్యంగా ఆనేసి వచ్చి సేద్యం చేసినారు. సేద్యం చేసి మేము కంప్లైంట్ మేము వచ్చినాం వాటికి ఆనేసి సేద్యం చేయొద్దు. ఎట్లా అంటే మాకు పైనుంచి సీఎం నుంచి మాకు లెటర్ వచ్చింది కొలసమని, దాని ఇచ్చేసానికి కూడా మేము కొలుస్తున్నామయ్యా, నువ్వు పక్క పో ఫస్ట్ అని అన్నారు. అన్న తర్వాత మేము ఏం చేసినామంటే ఈ బీడుంటే మళ్ళీ రేపొద్దున ఇబ్బంది చెప్పేసి ట్రాక్టర్ పెట్టి మడకలు దున్నిచ్చినాం, వేసి ఇప్పుడు సేద్యం చేస్తున్నాము. ఏదైనా కంప్లైంట్ ఉంటే మా దగ్గర డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉంటాయి. 1945 నుంచి మా దగ్గర ఉంటాయి డాక్యుమెంట్స్. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరగలేదు ఆ భూమి, ఇప్పటికీ అలాగే ఉంది. అంటే డిబేట్ కాలేదు భూమి. మా నాన్నగారు వచ్చేసి 5 మంది కొడుకులు, 3 ఆడబిడ్డలు. వాళ్ళకు వచ్చేసి పిల్లలు అంతా కలిసి 30-35 మంది ఉన్నాం మొత్తం. మా అక్కకి ఏమంటే మా పెదనాయన నాగిరెడ్డి కూతురు అమ్మ, నాగిరెడ్డి కూతురు అయితే వంశరుచి మేమని కలెక్టర్ ఆఫీసులో కనీసం అంటే ఇక్కడ ఈవీఆర్ఓ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ కనీసం అంటే ఒక 3 నెలలు వచ్చి తిరుగుతాను వంశరుచి మేమని. వంశరుచి మేమంటే ఇవ్వలేదు. ఆటికి కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టాం. ఇది కలెక్టర్ వాడెవరు శ్రీరామ్ రెడ్డి అని చెప్పేవాడు, శ్రీరామ్ రెడ్డి అని. అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా పాస్బుక్లోకి ఎక్కించుకొని ఈయన తీసుకున్నాడు. ఈయన ఏమని ఇచ్చినాడు, ఫస్ట్ భూములు కొన్నప్పుడు 2012లో వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పెట్టుకుల భూములు ఉంటే నాకు అవే భూములు కావాలా, ఆ గౌకి ఇస్తే తీసుకుంటా అని చెప్పేసి వచ్చినాడు. వచ్చి పేరు వచ్చేసి నాగశేషి నాయుడు, ఇతని కొడుకు వచ్చేసి రాఘవేంద్ర చౌదరి, దీనికి ఇతని బిడ్డలు వచ్చేసి కల్పన. వీళ్ళు అమెరికాలో ఉన్నాము ఫారెన్లో ఉన్నామని చెప్పేసి ఈ పెద్ద ఆయన పంపించి 30,000, 20,000, 50,000 ఇస్తంటే ఎకరాల భూమి ఇచ్చి పెండింగ్ భూములన్నీ తీసుకున్నారు. తీసుకొని 2012 నుంచి రాకోకుండా ఇప్పుడు వచ్చి భూములకు వచ్చి మాదని ఇప్పుడు అంటున్నారు. ఇంతకుముందుకు ఎన్ని రోజులు అయింది? 2012 నుంచి వచ్చారు కదా. ఎంఆర్ఓ అయితే మాకు రెస్పాన్స్ ఇవ్వరు. 3 సార్లు కలెక్టర్కు మేము 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము, ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము, అసలు రెస్పాన్సే లేదు. ఎవరయ్యా మీరు పాస్బుక్లు ఎవరుతుంటే వాళ్ళదే భూమి అంటాడు. రికార్డు చూడాలంటే రికార్డు ఎవరు చూడు. అట్లా ఎస్ఐ గారిని చూస్తారంటే ఎస్ఐ రికార్డు చూడు. ఏమంటే మాకు పైనుంచి ప్రెజర్ ఉంది అంటాడు. మీకు ప్రెజర్ అంటే ఎవరు ప్రెజర్ అంటే పలకరు. ఈ విధంగా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అదే విధంగా శ్రీరామ్ రెడ్డి భూమి ఉంది, ఆయన కూడా అంతే. ఆయన కూడా ఏమైందంటే ఇదే విధంగా వేరే భూమి కూడా ఆయన కూడా కబ్జా చేసినాడు. ఆయన కూడా 5 ఎకరాలు కబ్జా చేసినాడు భూమి. ఏమయ్యంటే మాకు భూమి మాకు కావాలి. రికార్డు పరంగా కరెక్ట్ ఉంది. మేము యాటికి పోయినా రికార్డు చూపిస్తాం, ఎవరు చూడుకోకుంటారు. పాస్బుక్లు ఉన్నాయి మీ దగ్గర లేవంటారు. పాస్బుక్లు ముఖ్యమా మీకు రికార్డు ముఖ్యమా? రికార్డు చెక్ చేయాలి కదా, ఎవరిది భూమి ఎక్కడైనా ఎంక్వైరీ చేయాలి కదా. మాకు అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు. మా అక్కకి ఇలాంటి ఇచ్చినాం, మా అక్కకి ఆస్తి ఇచ్చినాం. ఈ ఆస్తి మా అక్క వచ్చేసి అనంతపూర్లో ఉంది. ఏమో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేక టౌన్కి చేరుకుంది. మా అన్నదమ్ములు మా నాన్నగారు అంతా కలిసి ఏమో వెళ్తాం వచ్చాడు మా బావ. ఆయనకి ఇచ్చినాం భూమి. అది ఆయనకి ఇచ్చినాక దౌర్జన్యంగా వచ్చిన భూములు ఎట్లా నువ్వు? నీకు ఏదైనా రికార్డు ఉంటే మమ్మల్ని అడుగు, పిలిపి చెక్ చేయి. చెక్ చేయకుండా ఏం చేయకుండా భూమి మాదంటే ఎట్లా? మాకు 12 ఎకరాల 60 సెంట్లు ఇది మొత్తం ఆస్తి. ఈ ఆస్తి అంతా మాదేది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శ్రీరామ్ రెడ్డి, మా నాన్న పేరు బాలనాగిరెడ్డి, అమ్మ చంద్రకాంతమ్మ. మాది అనంతపురం జిల్లా నార్పల మండలం కురగానిపల్లి గ్రామం. గత 100 సంవత్సరాల నుంచి మా తాతగారి ఆస్తి ఉండాది. ఇది
ఉండాలి, నేను సాగులో ఉండాను, పాస్బుక్లు చేయించుకోవాలి. మాకు భూములు మా తాత పంచిచ్చిన ఆస్తి ఒక్కొక్కరికి 50 ఎకరాలు 60 ఎకరాలు పంచిచ్చినాడు. మా నాన్నగారు 5 మంది, మా తాత ఆస్తి 300 ఎకరాలు ప్రాపర్టీ. ఎవరు పాస్బుక్లు చేయించుకోవాలి, ఎవరంతా వాళ్ళు ఉన్నంతటా వేరే వాడు ఒకడు పాస్బుక్లు చేయించుకొని అమ్మినాడని వచ్చినాడు. మా దగ్గర టైటిల్ డీడ్ మొత్తం ప్రతిదీ ఉండదు, ఆధారాలు సహా కోర్టు పేపర్లతో సహా ఉన్నాయి, ఇవి కలెక్టర్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా ఈ పేపర్లు కాదు మాకు కావాల్సిందని పక్కకేసి మాకు పాస్బుక్లు ఉంటే చూడండి, పాస్బుక్లు ఉంటే మేము చేస్తాం, ఈ ఆధారాలు ఇవన్నీ అవసరం లేదని చెప్తా ఉంటారు. మా భూమిలో నిన్నలే మొన్న 3 రోజులప్పుడు డేట్ ఇచ్చింది, సర్వేరు ఒక డేట్ ఇచ్చినాడు, ఆ డేట్కు రాకోకుండా మళ్ళీ 3 రోజులకు వచ్చి పోలీస్ సెక్యూరిటీతో 50 మంది పోలీసులు, సిఐ అందరూ వచ్చి సర్వేర్తో తోటంతా ధ్వంసం చేసి రాళ్ళు తోలి చాలా బీభత్సం చేసి పెట్టినారు. సీసీ కెమెరాలు ఉన్నా కూడా లెక్కలేదు సార్ అని అడిగినా కూడా ఎవరు స్పందించలేదు. దగ్గరకు వస్తే తన్నలు ఇటు పడతాయని నేను భయపడి దూరంగా పరిగెత్తిన. నా బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా ఇంత దౌర్జన్యం చేస్తాడు ఈ ప్రభుత్వంలో. మరి ఇట్లా ప్రభుత్వం అని మేము ఎప్పుడు అసలు కలగనలే. నాగశేషు నాయుడు కొడుకు రాఘవేంద్ర చౌదరి, బిడ్డలు కల్పన, నిర్మల. మేమంతా అమెరికాలో ఉన్నామని ఆ ముసలిని పంపిస్తారు. ఆ ముసలి మాట మాట్లాడితే పోలీసులే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు రారు తోటలకి. ఆల్రెడీ ఒక మొక్కజొన్న నవంబర్లో మొక్కజొన్న పెడితే నడుములు ఎత్తు పైరు పోలీసులతో సహా పోలీసులు వచ్చి ఎండబెట్టి ఇచ్చేసినాడు 5 ఎకరాలు. ఎవరి దగ్గరికి పోయినా కూడా సార్ అని పోతే ఎవరు మేమేం చేయలేమని చేతులు పక్కకి వేస్తున్నారు. మా పేపర్లు చూడు, ప్రతిదీ 1 డిగ్రీ కాపీలు, 44 డిగ్రీ కాపీలు ఉన్నాయి చూడండి. 44 డిగ్రీ పేపర్లు, కోర్టు పేపర్లే ఉన్నాయి. భూమి మాది అని అప్పటి నుంచి ఉన్నాయి. మేము పాస్బుక్లు చేయించుకోలే, మాకు భూములు దండి ఉన్నాయి, చేయించుకోలే. మా బుద్ధి కూడా పాస్బుక్లు చేయించుకోనంత మాత్రాన ఎవరైనా వచ్చి దానిలో దౌర్జన్యం దిగేదనా ఇప్పుడు రాలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి 3 నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన నుంచి పోలీసులు దౌర్జన్యంతో వస్తున్నాడు.